చిల్లర రాజకీయం చేసే వ్యక్తులు కాదు ఈరోజు. ఎస్, ఎమ్మెల్యేకి శంషా బ్యాస్ ఉంటాయి, నా గురించి రాపిస్తారు. నేనేమి దోసుకొని కమిషన్ తీసుకొని బతకడం లేదు ఇక్కడ. మా సొంత డబ్బులతో పార్టీని నడుపుకొని కష్టపడుకుంటున్నాం. ఇక్కడ ఎవరిని ఒక చేయి చాపడగలేదు మేము తెలుసా. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి వ్యాఖ్యల పట్ల జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తెర్నెకల్ వెంకప్ప మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం ఆలూరులోని ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి జనసేన నియోజకవర్గ సమన్వయకర్త వెంకప్ప ముఖ్య అతిథిగా హాజరై పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వెంకప్ప మాట్లాడుతూ ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై చేస్తున్న విమర్శలను తీవ్రంగా ఖండించారు. తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పై అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. ప్రజల కోసం పోరాడుతున్న నాయకునిపై విమర్శలు చేయడం తగదు అంటూ ఘాటుగా హెచ్చరించారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను పర్యటించినట్లుగా ఆయన తెలియజేశారు. ప్రతి గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకున్నానని, వాటి పరిష్కారానికి జనసేన పార్టీ కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం కొనసాగిస్తామని అన్నారు. జనసేన కోఆర్డినేటర్ బోయ రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే విరూపాక్షి ఇకపై పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త పడాలని సూచించారు. ప్రజా సమస్యలపై దృష్టి సారించడం మంచిదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని పార్టీ బలోపేతంపై చర్చించారు. అయ్యా, మీరు ఇచ్చిన 10 కోట్లు 12 కోట్లు మాకు సరిపోలేదు, నాకు ఇంకొక 50 కోట్లు సరిపోతుంది, లేకపోతే 100 కోట్లు అవసరం అవుతుంది, నాకు ఇంకో 200 కోట్లు అవసరం అవుతుంది, లేదా మా కష్టాలు వేదవతే కావాలి, లేకపోతే అందరూ ఎవరుంటే మరి ప్రతి గ్రామానికి సమ్మర్ స్టోరీలు కట్టాలని చెప్పేసి మేము చేస్తున్నాం. వాళ్ళని మాకు ఒక చిత్తశుద్ధి ఉంది. వీఆర్ కమిటెడ్, వీ బీన్ డూయింగ్ దట్. యాక్చువల్ మీ కమిట్మెంట్తో ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడే మేము ఊరు చేతులు కట్టుకుని కూర్చోలే. ఇక్కడ తప్పకుండా ఆలూరు నియోజకవర్గంలో తాగునీరు విషయంలో మేము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యంగా లోకేష్ గారు కూడా మన హానరబుల్ ఐటీ మినిస్టర్ లోకేష్ గారు కూడా ఆయన కూడా ఆలూరు లాంటి నియోజకవర్గంలో తాగునీరు సమస్యలు అని చెప్పేసి ప్రతి ఒక్కరూ ఈరోజు కర్ణాటక బార్డర్ అయినా ఆలూరు నియోజకవర్గంలో ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరికి వాళ్ళు ప్రత్యేకంగా ఇక్కడ సరైన ఎమ్మెల్యే ఉండి కూడా వేస్ట్ అసెంబ్లీకి వెళ్ళలేకపోయినా కూడా ఈరోజు టీడీపీ ఇన్ఛార్జి గారు వెంకట జ్యోతి గారు కానీ ఇక్కడ మేము కానీ వాళ్ళు సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి దగ్గరికి మేము మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రోజు తీసుకెళ్ళి సాల్వ్ చేయాలని చెప్పేసి వీ హ్యావ్ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీమ్, వీ బీన్ కమిటెడ్. సో మేమేమి ఇక్కడ ఏం తెలియనట్టు ఇక్కడ వాళ్ళు ఏబీసీలు రాకుండా వచ్చి ఇక్కడ చేయడం లేదు యాక్చువల్గా. రెండవది తాగునీరు గురించి దయచేసి ప్రజలు మీరు అర్థం చేసుకోండి. ఈరోజు నేను అధికారులతో కూడా చాలా మందితో మాట్లాడాను, గ్రామాలతో మాట్లాడాను, చాలా వేస్టేజ్ వాటర్ జరుగుతున్నాయి. అలానే ఇక్కడ చాలాసార్లు మోటార్లు ఇమీడియట్గా జరుగుతున్నాయని చెప్పిన అధికార స్పెషల్ ఆఫీసర్తో కూడా మేము మాట్లాడతాం. ఇమీడియట్గా సొల్యూషన్ ఇచ్చే విధంగా ఇక్కడ ఎలాంటి ఫలానా ఎన్డీఏ యొక్క నాయకుల యొక్క ఆధిపత్య జోరుల్లో ప్రజలకు మేము డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. దయచేసి మీకు నిజంగా మీడియా మిత్రులు కూడా ఒకటే చెప్తున్నాను. నేను మన ఎన్డీఏ కుటుంబం యొక్క మిత్రులతో కూడా నేను టీడీపీ మిత్రులతో కూడా నేను మాట్లాడతాను. ప్రజలకు తాగునీరు వచ్చిన విధంగా ఉన్న నిధులతో ఫస్ట్ ట్యాంకర్లతోనో లేక ఉన్న మోటార్లు చెడిపోయి ఉన్న బోర్లు చెడిపోయి వాళ్ళు ఇమీడియట్గా సాల్వ్ చేయాలని చెప్పి నేను అందరికీ డిస్కస్ చేస్తున్నాం. వాళ్ళని నిజంగా ఏదైనా నాయకుల నుండి తప్పులు జరిగితే మేము సర్దిద్దుకుంటాం. అలాంటి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పండి, తప్పకుండా మేము సాల్వ్ చేసుకుని వెళ్ళిపోతామే తప్ప దాన్ని మేమేదో ఒంటెద్దు పోకడగా మేము చేసేది తప్పని మేము చెప్పడం లేదు. తప్పు నుండి సరిదిద్దుకుంటాం, ప్రజల నుండి ఫీడ్బ్యాక్లు తీసుకుంటాం, ముందుకు తీసుకెళ్తాం. తర్వాత తాగునీరు విషయం నుంచి మేము ఎటువంటి ఎలాంటి దానికి మేము కాంప్రమైజ్ కావడం లేదు. కమిట్మెంట్తో పనిచేస్తాం, సాల్వ్ చేసే విధంగా ముందుకెళ్తాం. బట్ దాంతోపాటు ముఖ్యంగా రోడ్ల విషయంలో కానీ మేము రోడ్లు మొన్నే 10 కోట్లు సీసీ రోడ్లకు సంబంధించిన 10 కోట్లు ప్రతిపాదన చేస్తే మన టీడీపీ తరఫున కానీ ఈవెన్ మా తరఫున కానీ 3 కోట్లు దాదాపుగా ఈరోజు ముఖ్యంగా పనిచేయగలుగుతున్నాం. అంతకుముందు విడతలో కానీ 10 కోట్లు, బీటీ రోడ్ల గురించి కానీ ఈరోజు అవి 12 కోట్లు, అంతకుముందు 10 కోట్లు చెప్పుకుంటూ పోతే జిల్లాలోనే ఒక రూరల్ ఏరియటువంటి ఆలూరు నియోజకవర్గంలో హైయెస్ట్ జరిగినాయి పనులు ఈరోజు జరుగుతున్నాయి కూడా. ఇంకా కొత్త ప్రతిపాదనలు కూడా మేము పంపిస్తున్నాం కూడా. స్వతంత్రం వచ్చినప్పుడు రోడ్లు రాలేదయ్యా, అలాంటి వాటికి చేపిస్తున్నాం. యాక్చువల్గా మీరు తెలుసుకోవాలి. యాక్చువల్గా బలవంతంగా చెప్పుకోండి. ఇక్కడ కొట్టాల సైడ్ వెళ్ళండి, మీరు ఎన్నో రోడ్లు ఇప్పుడున్న రోడ్లు చూసుకోండి. మేమే ధర్నాలు చేసాం కదా రోడ్లు. మేము ఆ ప్రభుత్వంలో ఎలాంటి మీరు చేస్తామో చేస్తున్నాం. యాక్చువల్గా మీరు అభివృద్ధి అంటే తెలియదు ఫస్ట్ మీకు. యాక్చువల్గా ఎప్పుడు చూసినా పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ గురించి మాట్లాడారు. అసలు మీ అబ్బసొత్తు మాట్లాడుతున్నావా? ఎవడో డబ్బులు ఇచ్చారని మాట్లాడుతున్న ప్యాకేజ్ గురించి దమ్ము ధైర్యం అంటే చూపించండి. ఇక్కడ
ఆయన కొనేంత దమ్ము ధైర్యం ఉన్న మగవాళ్ళు ఉన్నారా? ఆయనకు లేని డబ్బులా? ఆయన ప్యాకేజ్ ఇచ్చారంట. కానీ సిగ్గు శరం ఉండాలి ఒక మనిషికి మాట్లాడే ముందు. 2019-24 అలా మాట్లాడడానికి 11 వేసి కూర్చోబెట్టారు కదా మోకాల మీదుగా. ఏమిగా భూస్థాపన చేయడానికి మీరు చేసుకుంటారా? ఇలాంటి నోటితుల వల్లే కదా మాట్లాడింది ఇక్కడ. ఎక్కడ తీసుకొచ్చారు డబ్బులు? మీరు చూపించండి. 2019-24 మీ ప్రభుత్వం ఉండి ఏ పీకలేకపోయారు. ఐ షుడ్ నాట్ యూజ్ దిస్ వర్డ్స్, ఐఎమ్ సారీ. మీరు డిప్యూటీ సీఎం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు, ప్యాకేజ్ మాట్లాడుతున్నారు చెప్తున్నాను. యాక్చువల్గా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన ఈ రోజు రాష్ట్రంలో ఎంత కష్టపడి పనిచేస్తున్నారో మన అందరికీ తెలుసు. యాక్చువల్గా మీరు ప్రజల నుండి కనుక్కోండి, అధికార యంత్రాంగాన్ని కనుక్కోండి, కమిట్మెంట్తో పనిచేస్తున్నాం. అలాంటి వ్యక్తులు మనం ఇంకా ఆంధ్రప్రదేశ్ యొక్క మనము అభివృద్ధి కోసం వాడుకోవాలి, గౌరవించుకోవాలి, అప్రిషియేషన్ చేసుకోవాలి, ముందు తీసుకెళ్ళాలి. కానీ మాకే వైఎస్ఆర్పీ ప్రభుత్వాన్ని నాయకులు అంతకుముందు ప్రభుత్వాన్ని నాయకులు తిట్టడం మాకే మోజు లేదు. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని కదా తిట్టే ప్రతిసారి ఇష్టానుసారంగా. ఒక్క అధికార యంత్రాంగం దగ్గర కూర్చొని సరిగ్గా మాట్లాడే వాళ్ళకి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది లేదు. నిజంగా మీరు ప్రజల గురించి ఎప్పుడు మాట్లాడతారు? మీరు ఎప్పుడు ఇష్టం వాడింత వీడింత మైక్లు వస్తే ఇష్టానుసారంగా మాట్లాడతారు. ఈరోజు ఒక అధికారం మంచి మాట్లాడుతున్నారంటే వైఎస్ఆర్పీ క్యాండిడేట్ మీడియా ముందు వేస్తే వాడి వీడి గురించి మాట్లాడతాం. మీరు సీఎం చంద్రబాబు నాయుడు గురించి, పవన్ కళ్యాణ్ గురించి మొక్కలు జైలు పెట్టండి. ఎవరు అద్దు జరిపినా మా ఎన్డీఏ కూటమి నాయకులు తప్పు చేసినా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలా. మనకు ప్రజాసంఘం వచ్చినప్పుడు, రాజకీయం వచ్చినప్పుడు, ఈరోజు పదవులు వచ్చినప్పుడు దాన్ని అలంకారం కాకుండా ప్రజల కోసం పని చేసుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకోవాలి. కానీ ఇష్టానుసారంగా మనకు వాగడమేనా? చెంచా బ్యాచ్లు ఉంటాయి. ఎవరుకుంటా ఎమ్మెల్యేకి చెంచా బ్యాచ్లు ఉంటాయి. నా గురించి రాపిస్తారు. నేనేమి దోసుకొని కమిషన్ తీసుకొని బతకడం లేదు. ఇక్కడ కష్టపడి సంపాదించుకుంటున్నాను. వారం వారం వచ్చి నేను నా సొంత డబ్బులతో, ఈవెన్ మా సొంత డబ్బులతో పార్టీని నడుపుకొని కష్టపడుకుంటున్నాం. ఇక్కడ ఎవరిని ఒక చేయి చాపడగలేదు. మేము తెలుసా చిల్లర రాజకీయం చేసే వ్యక్తులు కాదు. ఈరోజు ఎస్ రా ఏ గ్రామానికి తెలియదు. నాకు తెలిసిన సమస్యలు మీకు తెలుసా? నేను పెళ్లికి ఫంక్షన్లు వెళ్ళి పూలదాన్లు వేసేసి రాజకీయం చేయడంలో ఇక్కడ ప్రతి సమస్యను మీ అందరికన్నా నాకు బాగా తెలుసు. ఇక్కడ రాని గ్రామాలకు వెళ్దాం రా. ఏ గ్రామం ఎంచుకో, నీకు సమస్య నాకు తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు. 2016 నుండి తిరుగుతాను ఉన్న 10-12 సంవత్సరాలకి ఈరోజు నేను ప్రతి సమస్యను 166 గ్రామాల గురించి నాకు తెలుసు. ఇక్కడ నాకు తెలియని సమస్యలు ఏమి ఇక్కడ ఏమి లేవు. మీకు అంత పెద్ద ఇక్కడ మొగోళ్ళు ఏం లేరు. ఇక్కడ ప్రతి ఒక్కరు మేమే గొప్పలు అనుకొని చెప్పేసి ఏది పెళ్లిళ్ళ ఫంక్షన్లకి వెళ్ళి పబ్బులకు వెళ్ళిపోయి ఏదో 4 జనాలు వేసుకొచ్చేసి 10 కార్లు వేసుకుని నేను 100 కార్లు నా వెనక పెట్టుకోగలను. కానీ 100 కార్లు పెట్టుకుంటే నేను 100 కమిషన్లు తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి చిల్లర రాజకీయం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను నా దగ్గర లేవని కాదు. మీకన్నా గొప్పగా 100 కార్లు నేను పెట్టగలను. అక్కడ పెట్టండి ప్లీజ్. ఒక మంచి ప్రభుత్వము మంచి రాష్ట్రానికి ఇవ్వాలి, ప్రజలకు ఇవ్వాలని ముందు తీసుకెళ్తున్నాను. కాబట్టి మీడియా మిత్రులు నేను ఒకటే కోరుకుంటున్నాను. యాక్చువల్గా మీరు దయచేసి మా తప్పులు సరిదిద్దండి, మంచిని మీరు ప్రోత్సహించండి. ఒక డబ్ల్యూజన్ సర్కార్ని, ముఖ్యంగా మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈరోజు నిండుగా మీరు ఆశీర్వదించేసి, నేను అప్పుడు నుండి జనసేన పార్టీకి తిరిగాను, ఇప్పుడు తిరుగుతున్న నా మాట అప్పుడు ఇప్పుడు మారదు. మా వాళ్ళు తప్పు చేసిన నేను లేవనెత్తలేస్తాను, సరిదిద్దుకొని ఉంటాను. మంచి ఉంటే 10 మందికి చెప్తాం, చెడు ఉంటే చెడు చెప్పుకొని సరిదిద్దుకుంటాం. దాంట్లో అంతరం చేయడం లేదా? ఇప్పుడు 100లో ఒక పైరు ఉందంటే ఒక కలుపు ఉంటే కలుపు మొక్క తీయాలి. అలాగని చెప్పేసి మొత్తం పైరుని మనం కోసేయలేము కదా. ఎవరన్నా కానీ చిన్న తప్పులు ఉన్నప్పుడు దాన్ని కూడా మేము సరిదిద్దుతో ముందుకు వెళ్తాము. సో దయచేసి మీరు కూడా ముందు ప్రజలు కూడా మీరు